హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7th డే నవరాత్రి. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చాలా చేస్తున్నా. ఇంకపోతే మార్నింగ్ నుంచి నేను వ్లాగ్ చేయలేదు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 10 దాటుతుంది. ఇంకపోతే నేను ఇలా కొంచెం రీల్ చేయడానికి చెట్లయితే సెట్ చేసుకున్నాను. సో ఇంకా నేను పడే తిప్పలు ఎలా ఉంటాయో సో మీకు కూడా చూపిస్తామని నేను వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఆ కష్టాలు మీరు కూడా చూసేయండి. ఇంకా నేను ఎంత కష్టపడుతున్నానో ఈ వీడియోస్ తీయడానికి, సో మీ దాకా తీసుకురావడానికి. సో నా బెస్ట్, నాకు ఎంతవరకు చేస్తానో అంతవరకు ట్రై చేస్తున్నా. సో ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. సో నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. సో ఈ 3 years నుంచి నేను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టుంటే నాకు గ్రో ఖచ్చితంగా ఉండేదేమో, కానీ నేను ఈ 3 years నుంచి వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు ఈ 2 months నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను. సో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకపోతే కొంచెం సర్ప్రైజ్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను అది ఏంటన్నది. సో ఈ వ్లాగ్ జర్నీ చూసుకుంటాండి ఒక్కసారి. మా ఇంటి ముందు ఉన్న కొంచెమే ప్లేస్, అంటే మాకు ఎక్కువ ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్లో మేము ఇలా కాంపౌండ్ కట్టుకున్నాము. ఇంకా అక్కడే కాంపౌండ్ గోడ మీద, ఇంకా పక్కన గోడ పక్కన ఇలా మా ఇంటి దగ్గర ఉన్న పాట్స్లో నాటుకున్నాను నేను చెట్టలు. వాటిని పెట్టేసుకుని కొంచెం గ్రీనిష్గా ఉంటుంది కదా, బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. పోతే ఇక్కడ రీల్ చేయడానికి ఇలా అంతా కింద తీసి పెట్టేశాను. ఇంకా ఏదో ఇక్కడ ఉందో ఒక్కొక్కసారిగా సెట్ చేసుకుందామని ఇలా చేశాను. నేను ఇవంతా రెడీ చేసుకుంటుంటే ఇంకా మా వాళ్ళు ఊరికే ఉంటారా, సో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. చూపిస్తాను చూడండి. సో తన దగ్గర ఆరెంజ్ కలర్ లేకపోతే ఇంకా ఈ డ్రెస్తో అయితే రెడీ అవుతుంది. చిన్న అమ్మాయి ఇలా అయితే రెడీ అయింది. సో తన దగ్గర ఆరెంజ్ ఉంటే హ్యాపీగా తను వేసేసుకుంది గ్రీన్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా కనబడాలని చెప్పి 2 శారీస్తో అయితే ట్రై చేశాను. లెహెంగాలా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను. ఏదో నాకు వచ్చిన మాత్రం నేను ట్రై చేశాను, కానీ బాగానే కుదిరింది. సో కాకపోతే కొంచెం లావుగా కనబడుతున్నాను, ఎందుకంటే 2 శారీస్ కదా, సో అందుకే అలా కనబడుతున్నాను. ఇంకపోతే ఇక్కడ హెయిర్ స్టైల్ కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. ఇలా చాలా ఎక్కువసేపు వేయడం నా వల్ల అవ్వదు. ఇంకపోతే చేతులు నొప్పెత్తుకుంటాయి. ఇంకా కొంచెం డిఫరెంట్గా కనబడాలని అన్నాను కదా, సో అలా ట్రై చేయాలని చెప్పి కష్టమైనా సరే నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకపోతే కొండ అయితే వేసుకున్నాను, చాలా బాగా కుదిరింది నాకైతే. వెనకాల ఇంకా పువ్వులు ఉంటే రోజా పువ్వులు వాటితో సెట్ చేసుకున్నాను. ఇంకా మల్లెలు ఉంటే కూడా పెట్టేసుకున్నాను. చాలా బాగా అయితే నాకు నచ్చింది ఈ లుక్ అయితే. ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా గాజులు ఏం వేసుకోలేదు. ఇంకా అమ్మాయిలకి అయితే వాళ్ళకి హెయిర్ స్టైల్ చేయాలి. ఇంకా వాళ్ళైతే జడ వేయమని చెప్పి ఆర్టిఫిషియల్ జడనైతే పెట్టుకున్నారు. ఇంకా అయితే వాళ్ళకి హెయిర్స్ అందట్లేదని చెప్పి వేయలేకపోయాను. ఇంకా అలానే లూజ్ హెయిర్స్ వదిలేసి పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. కొంచెం అన్నీ కరెక్ట్గా నాకు సెట్ అయ్యాయి. ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం ఈ లుక్ ఎలా ఉందో, ఎవరిలా ట్రై చేశాను అన్నది కొంచెం చెప్పండి. నాకైతే అచ్చం స్నేహ గారి లుక్లో ట్రై చేయాలని అనిపించి నేను ఇలా అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్గానే ఉంది. కాకపోతే చాలా అంటే నాకు నచ్చింది అనమాట ఈ లుక్ అయితే. సో ఇంకా మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకపోతే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఖచ్చితంగా గివ్ అవే అయితే ఉంటుంది. ఇంకా నన్ను ముందుకి పుష్ చేయండి. లేదు అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు గివ్ అవే ఏమి ఇస్తున్నానని. కాకపోతే ఎవరైతే నాకు బాగా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడతారో వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా పోతే మెయిల్ ఐడి పెట్టాను నా ఛానల్లో, ఆ మెయిల్కి అయితే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా గివ్ అవే అన్నది ఇస్తాను. సో ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యాను. కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకో ఏదోలా ఉంది. సో బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా అయితే. సో ఇలాంటి లుక్ ట్రై చేయడం కొంచెం కొత్తగానే, ఫస్ట్ టైం అందులో కూడా.
మీ సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తూనే ఉంటాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఇంకపోతే మా ఇద్దరు పాపలు ఇలా అయితే రెడీ అయ్యారు, చాలా క్యూట్గా.